లోక్సభ స్పీకర్ గా టీడీపీ అభ్యర్థిని నిలబెడితే తాము మద్దతు ఇస్తామని ఇండియా కూటమి ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఇప్పటికే ఎన్డీఏపై ఒత్తిడి తెస్తున్నారని, తమకు స్పీకర్ పదవి ఇవ్వాలని కోరుతున్నారని జాతీయ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ అంశంపై చంద్రబాబు ఇప్పటి వరకు బయట ఎక్కడా మాట్లాడడం లేదు. ఎన్డీఏతో సంప్రదింపుల విషయంలో చంద్రబాబు ఒక్క మాట కూడా బయట మాట్లాడడం లేదు. ఇస్తున్న ప్రాధాన్యం పదవుల విషయంలో అసంతృప్తి ఉందా, సంతృప్తి ఉందా అన్నది చెప్పడం లేదు. కానీ జాతీయ మీడియా మాత్రం టీడీపీ తరపున రాజకీయ స్ట్రాటజీలు అమలు చేస్తుంది. అన్ని పదవులు అడిగారు, ఇన్ని పదవులు అడిగారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. వారి ప్రచారంతో ఇండియా కూటమి మైండ్ గేమ్ ఆడుతుంది. చంద్రబాబు స్పీకర్ పదవిని అడిగారో లేదో ఎవరికీ తెలియదు. అయితే ఇండియా కూటమి ఇలాంటి ఆఫర్లు ఇస్తే మాత్రం మోడీ ఖచ్చితంగా స్పీకర్ పదవి ఇచ్చేందుకు అంగీకరించారు. అందుకోసం చంద్రబాబు పట్టుబట్టే అవకాశం లేదు. మహా అయితే డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెడతారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టేందుకు ఆసక్తిగా లేరు. అయితే కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ పక్షాలపై ఆధారపడాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానంగా టీడీపీ, జేడీయూలు ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో లోక్సభ స్పీకర్ పదవి కోసం ఈ రెండు పార్టీలు పట్టుబడుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు ఈ స్పీకర్ పోస్ట్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని టీడీపీ, జేడీయూలను ఇండియా కూటమి పార్టీలు కోరుతుండడం గమనార్హం. ఇందులో భాగంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా ఈ పదవి బీజేపీకి మాత్రం వెళ్లొద్దని కోరుతున్నారని అంటున్నారు. అటు టీడీపీ, ఇటు జేడీయూ ఎవరైనా పర్లేదని బీజేపీకి బదులుగా ఈ రెండు పార్టీల్లో ఒకరు ఈ స్పీకర్ పదవి తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, శివసేన వర్గంతో పాటు డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఈ విషయంలో పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ పోస్ట్ వదులుకోవడానికి బీజేపీ సిద్ధపడితే, అంగీకరిస్తే మాత్రం ఆ పోస్ట్ జేడీయూకి దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా జేడీయూకి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ ఇప్పటికీ పదవిలో ఉండడంతో లోక్సభ డిప్యూటీ స్పీకర్ వద్దంటుందంట ఆ పార్టీ. దీంతో లోక్సభ స్పీకర్ జేడీయూకి ఇచ్చి టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఒకప్పటి టీడీపీ ఎంపీ, దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడికి హరీష్ మాథూర్ ని ఆ స్థానంలో కూర్చోబెట్టే అవకాశాలను కొట్టిపారేయలేమని గుసగుసలు వినిపిస్తున్నాయి.